ఎన్నికలు చేరువవుతున్నటువంటి వేళ సర్వేలు రోజుకు ఒక్కొక్కటి చొప్పున ప్రొజెక్ట్ చేసుకుంటూ ఉంటుంటారు ఎవరికాళ్ళు. ఇప్పుడు తాజాగా ఒక ప్రొజెక్షన్ వచ్చేటప్పటికి ఏఎల్ఎన్ సర్వే, ఇది టోటల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటే ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 550 శాంపిల్స్ తీశారట వీళ్ళు. ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 51% ఓట్లు వస్తాయని, తెలుగుదేశం పార్టీకి 41% ఓట్లు వస్తాయని, ఐఎన్డీఏ కూటమికి 4% ఓట్లు వస్తాయని. ఇక్కడే విశేషం ఏంటంటే వైసీపీ 50 నుంచి 1% పెరుగుతుంది, టీడీపీ 40 నుంచి 1% పెరుగుతుంది, జనసేన 6, బీజేపీ 1 కలిపితే 7 అవ్వాలి. అంటే అప్పుడు 47 అవ్వాల్సింది కాస్త 41 అవుతుందని. ఐఎన్డీఏ కూటమి క్రిందటిసారి కాంగ్రెస్ పార్టీకి 1%, మిగతా ఇద్దరు కలిపి 0.5, ఇద్దరు కలిపి మొత్తం కలిపి 2% వచ్చింది. ఇప్పుడు 4% పెరుగుతుందని ఇంకా డిసైడ్ చేసుకునే వాళ్ళు 4% అని చెప్తున్నారు. మెజార్టీల పరంగా 10 పైన అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకునేటటువంటి సీట్లలో 10,000కి పైన మెజార్టీతో 79 సీట్లు గెలుస్తుందని, అట్లాగే 5,000 నుంచి 10,000 మెజార్టీతో 57 సీట్లు గెలుస్తుందని, 5,000 లోపు మెజార్టీతో 13 సీట్లు గెలుస్తుందని అంచనా వేశారు. టోటల్గా చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 149 సీట్లు వస్తాయని, తెలుగుదేశం పార్టీకి 26 సీట్లు వస్తాయి అన్నటువంటిది వీళ్ళు వేస్తున్నటువంటి అంచనా. ఇందులో ఏ నియోజకవర్గానికి అన్నది కూడా డీటెయిల్డ్గా ఇచ్చుకొచ్చారు. ఎన్ని వేల మెజార్టీ వచ్చేటటువంటి అవకాశం ఉంది అన్నటువంటి పాయింట్తో వీళ్ళు ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. ఇట్లా ఎవరికి వాళ్ళు సర్వేలు అయితే ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు.